చేలో పందులు పడినట్టు మేమైతే ఈరోజు ఊరి మీద పడి ఆడుకున్నాం. హే ఎవ్రీవన్, ఈరోజు నేను మార్నింగ్ లేచి బయటకు వచ్చి చూస్తే వర్షం పడిందంట. మా ఫ్రెండ్స్ అంతా ఈరోజు ఆడుకుందామని ప్లాన్ వేసుకున్నాం. వర్షం పడింది పట్టించుకోకుండా మేమైతే బయటకు వెళ్ళి ఆడుకున్నాం. కాసేపు పిచ్చిదానిలా అటు ఇటు తిరిగాను. మా అమ్మ నా కోసం వేడివేడిగా దోశ వేపించింది. ఇంకా ఆ 2 దోశలు నేనైతే ఫాస్ట్గా తినేశాను. ఎందుకో 2 దోశలు తిన్నా కూడా ఎక్కడో నా కడుపులో గ్యాప్ ఉన్నట్టు అనిపించింది. అందుకే బింగో తింటున్నా. చూడండి గాయస్, నేను ఎంత మంచిదాన్నో. నా బింగో ఇంకో ప్యాకెట్ నేను మా తమ్ముడికి ఇచ్చా తినమని. నెక్స్ట్ మా అమ్మ మా తమ్ముడు బట్టలు ఐరన్ చేస్తుంటే నేను మా అమ్మకి హెల్ప్ చేస్తున్నా. ఇక్కడ మా తమ్ముడు చూడండి ఏం చేస్తున్నాడో. మగాహంకారం. నెక్స్ట్ మా అమ్మ నన్ను బట్టలు ఆరేయమంది. 1,00,00,000 రూపాయలు ఇచ్చినా కొన్ని పనులు చేయను, అందులో ఇది కూడా ఒకటి. తర్వాత ఇంట్లో బోర్ కొడుతుందని అలా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను. చూస్తూనే ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఈరోజు మేమైతే ఎగ్ బిర్యానీ చేసుకొని తిన్నాం. మేము ఎగ్ బిర్యానీ ఎలా చేసుకున్నామో కింద లింక్ని ఓపెన్ చేసి చూసేయండి. తర్వాత బోర్ కొడుతుందని ఎంబ్రాయిడరీ ఆర్ట్ స్టార్ట్ చేశాం. నాలో ఇంత టాలెంట్ ఉందని నాకు ఇన్ని రోజులు తెలీదు. నేను చాలా టాలెంట్ పర్సనే అనుకోండి, అది వేరే విషయం. ఇవన్నీ నేనే వేశాను. ఎలా ఉన్నాయి? ఈవినింగ్ టైంలో నేను మా ఫ్రెండ్స్ ఐస్ వాటర్ అండ్ సిరప్ ఆడుకున్నాం. మీకు ఈ గేమ్ ఎలా ఆడాలో తెలిస్తే కామెంట్ చేయండి. అంతే గాయస్, ఈ రోజుకి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.